హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ చేతక 14వ భాగాన్ని వినేద్దాం. దక్ష్ త్వరగా ఆఫీస్కి చేరుకుంటాడు. అప్పటికే కౌటిల్య వర్క్ చేసుకుంటూ ఉంటాడు. దక్ష్ రాగానే తన క్యాబిన్లోకి వెళ్తాడు. కౌటిల్య, అన్ని వర్క్స్ అయ్యాయి కదా అని అడిగాడు దక్ష్. అన్నీ అయ్యాయి, ఇంకా వాళ్ళు వస్తే మన పని అయిపోతుంది అన్నాడు కౌటిల్య. ఓకే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ మన చేయి దాటిపోకూడదు అని చెప్తూ ఉండగా కౌటిల్య మొబైల్ రింగ్ అవుతుంది. కౌటిల్య ఫోన్ చూసి కిషోర్ ఫోన్ అని చెప్తాడు కౌటిల్య. దక్ష్ లిఫ్ట్ చేయమన్నట్టు సైగ చేశాడు. కిషోర్ చెప్పు అంటాడు కౌటిల్య. సార్, మీకు ఒక న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. మా చీఫ్ కావాలనే మీ డిజైన్స్ అపోజ్ చేశారు. కౌటిల్య షాక్గా వాట్ అన్నాడు. అవును సార్ అని కిషోర్ జరిగిన విషయం మొత్తం కౌటిల్యకి చెప్పాడు. కౌటిల్య మొత్తం విని సో ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. ఆ రాఘవ్ గారితో కొంచెం జాగ్రత్త సార్, ఇవాళ తను కూడా వస్తున్నాడు, కావాలని ఏదో ఒకటి చేస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు కిషోర్. ఇవాళ మీ ఎండి రారా అని అడిగాడు కౌటిల్య. తెలీదు సార్, ఏమీ చెప్పలేదు, మీకు ఈ విషయం చెప్పాలని కాల్ చేశాను. ఓకే సార్, ఉంటాను అన్నాడు కిషోర్. ఓకే కిషోర్ అని కాల్ కట్ చేసి దక్షకి చెప్తాడు కౌటిల్య. వాడు అపోజ్ చేసినప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు కన్ఫామ్ అయింది, అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాడు దక్ష్. అవును సరే, నేను మీటింగ్ రెడీ చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. క్లయింట్ కంపెనీ తరపున అందరూ అక్కడికి వస్తారు. రాఘవ కూడా వస్తాడు. మిగతా బోర్డ్ మెంబర్స్ ప్రాజెక్ట్ను ల్యాగ్ చేయకూడదని అనుకుంటూ ఉంటారు. బట్ రాఘవ తన ప్లాన్లో తను ఉంటాడు. దక్ష్, కౌటిల్య, వాళ్ళ ఎంప్లాయీస్ ఒక ముగ్గురు అక్కడ ఉంటారు. దక్షని చూడగానే రాఘవ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. దక్ష్ కోపంగా రాఘవ వైపు చూస్తూ ఉంటాడు. ఓకే మిస్టర్ దక్ష్ భరద్వాజ్, డిజైన్స్ ఏమన్నా మార్చారా లేక అలానే ఉంచారా అని అడిగాడు రాఘవ. దక్ష్ కౌటిల్యకు సైగ చేస్తాడు. కౌటిల్య తల ఊపి ఓకే జెంటిల్మ్యాన్, మీరు చెప్పిన విధంగా మా ఎండి గారు డిజైన్స్ను మార్చి మీ ముందుకు తీసుకొచ్చారు, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అని దక్ష్ దగ్గరున్న ఫైల్స్లో నుండి తన రెడీ చేసిన డిజైన్స్ అన్నీ అందరికీ సర్క్యులేట్ చేస్తాడు. అందరూ వాటిని చూసి ఓకే అనుకుంటూ ఉంటారు. రాఘవ మనసులో వీళ్ళందరికీ డిజైన్స్ నచ్చినట్టున్నాయి, అందుకే ఇలా ఓకే అనుకుంటున్నారు, బట్ నేను అది జరగనివ్వను అని అనుకుంటూ ఉండగా తన ప్రాజెక్ట్లో ఒకతను లేచి ఏదో చెప్పడానికి రెడీ అవుతారు. అది గమనించిన రాఘవ వెంటనే లేచి ఏంటి కౌటిల్య, మీకు వేలాకోలంగా ఉందా ఏంటి డిజైన్స్, మేము కొత్త డిజైన్స్ అడిగాను, ఇలా అవుట్డేటెడ్ కాదు అని గట్టిగా అంటాడు రాఘవ. దక్ష్ రాఘవ మాట వినగానే కొంచెం కోపంగా లేకపోతాడు. కౌటిల్య దక్షని కంట్రోల్ చేసి సార్ ఏమైంది, మేమన్నీ కరెక్ట్గానే మీకు సబ్మిట్ చేశాం, అవి అవుట్ డేటెడ్ ఏమీ కావు అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. రాఘవ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి ఓహో, సో ఏ డిజైన్స్ మాకు నచ్చాలే నచ్చకూడదని మీరే డిసైడ్ చేస్తారా అంటాడు కోపంగా. తన పేనెల్లో మెంబర్ రాఘవ ప్లీజ్ కామ్ డౌన్, మనం ఇక్కడకు గొడవ పడడానికి రాలేదు అంటాడు. ఐ నో సార్, బట్ వీళ్ళు అని ఇంకేదో చెప్పేలోపే కిషోర్ ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడి సార్, ఎండి గారు ఇక్కడే ఉన్నారు, మీటింగ్కి వస్తున్నారు, సో మనం ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇవ్వాలి అని అంటాడు కిషోర్. ఆ మాటకి రాఘవ షాక్ అవుతాడు. మిగతా మెంబర్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. కిషోర్ కౌటిల్య వైపు చూసి సైగ చేస్తాడు. ఎండి రాను అన్నాడు కదా, మళ్ళీ వస్తున్నాడేంటి, ఇప్పుడు నేను ఎలా ఆపాలి ఈ ప్రాజెక్ట్, అసలే ఈ ఎండికి దక్షకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని మనసులో అనుకుంటూ మదన పడుతూ ఉంటాడు రాఘవ. కొంచెం సేపటికి ఎండి అక్కడికి వస్తాడు. అందరూ తనని చూసి లేస్తారు. దక్ష వచ్చి తనని హక్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఎండి సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, నాకు వేరే చోట మీటింగ్ ఉంది, సో లేట్ అయింది అంటాడు. పర్లేదు వర్మ గారు అంటాడు దక్ష్. ఓకే, ఇప్పుడు మీ ప్రాజెక్ట్కి ఏంటి ప్రాబ్లం అని అనగానే కౌటిల్య ఏదే చెప్పేలోపే రాఘవ లేచి సార్, అది వీళ్ళ డిజైన్స్ అన్నీ అవుట్డేటెడ్గా ఉన్నాయి, ఫస్ట్ మార్చమన్నాను, మళ్ళీ అదే డిజైన్స్ ఇచ్చారు అని చెప్తాడు. వర్మ ఒకసారి ఆలోచించి లెట్ మీ చెక్ వన్స్ అని డిజైన్స్ చూస్తూ ఉంటాడు. అందరూ టెన్షన్గా వర్మ వాయి చూస్తూ ఉంటారు. కౌటిల్య అన్ని ఫైల్స్ చూస్తూ ఒక ఫైల్ ఎక్స్ట్రా ఉండడం చూసి ఈ ఫైల్ ఎవరిది, మనదిలాగా లేదే అని అనుకుంటూ ఓపెన్ చేస్తాడు. దానిలో వేద డిజైన్స్ చేసినవి అవి. ఇవి వదిన డిజైన్స్ కదా, ఇక్కడ ఉన్నాయి ఏంటి అని అనుకుంటూ ఉండగా ఆఫీస్ బాయ్ వచ్చి టేబుల్ మీద గ్లాసెస్ పెడుతూ అనుకోకుండా కౌటిల్య చేతిలో ఉన్న ఫైల్ను తోసేస్తాడు. ఆ ఫోర్స్కి ఫైల్లో ఉన్న పేపర్స్ అన్నీ ఎగిరి వర్మ గారి ముందు పడతాయి. వర్మ తన దగ్గర పడిన డిజైన్స్ తీసుకుని చూస్తూ ఉంటాడు. ఫైల్స్ను పడేసినందుకు దక్ష్ కోపంగా యూ అని తిట్టబోతాడు. వర్మ చేయి పైకెత్తి స్టాప్ అన్నట్టు చూపిస్తాడు. వావ్ బ్యూటిఫుల్ అని అంటాడు. అందరూ షాక్ అయి వర్మ వైపే చూస్తారు. కౌటిల్య వెంటనే వర్మ దగ్గరకు వచ్చి
సార్ ఇవి ప్రాజెక్ట్ డిజైన్స్ కాదు, బై మిస్టేక్ ప్రాజెక్ట్ ఫైల్లో కలిసిపోయాయి అని చెప్తాడు కౌటిల్య. దక్షకి అంత అయోమయంగా ఉంటుంది. కౌటిల్య దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాదు. వాట్, బై మిస్టేక్నా? నో నో నో, ఇవి కరెక్ట్గానే వచ్చాయి. ప్రీవియస్ డిజైన్స్ కన్నా ఇవి చాలా బాగా ఉన్నాయి అని అంటాడు వర్మ. దక్ష్ లేచి వర్మ దగ్గరున్న పేపర్స్ చూస్తాడు. మనసులో ఇవి నేను చేసిన డిజైన్ కాదే అని అనుకుంటూ ఉండగా కౌటిల్య దక్ష దగ్గరికి వచ్చి, ఇవి వేద అంటే మా వదిన వేసిన డిజైన్స్ అంటాడు కౌటిల్య. దక్ష్ షాక్గా, ఏంటి వేద వేసినవా? అసలు ఆ ఫైల్ ఎలా వచ్చింది? నువ్వే పొరపాటున తీసుకొని వచ్చి ఉంటావు అన్నాడు కౌటిల్య. నేనా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. మార్నింగ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ అన్ని ఫైల్స్ లోపల పెట్టడం గుర్తుకు వస్తుంది. దక్ష మనసులో, ఓహో మార్నింగ్ అలా తెచ్చానా అని అనుకుంటూ ఉండగా మిగతా ప్యానెల్ మెంబర్స్ కూడా వేద డిజైన్స్ చూసి సాటిస్ఫై అవుతారు. మిస్టర్ దక్ష్, ఇంత మంచి డిజైన్స్ పెట్టుకొని ఇన్ని రోజులు మాకెందుకు చూపించలేదు? చాలా చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్. నాకు ఈ డిజైన్స్ మీదనే ప్రాజెక్ట్ కావాలి. కానీ వర్మ గారు అంటాడు దక్ష్. నో నో దక్ష్, నాకు ఏం చెప్పొద్దు, మనం ప్రాజెక్ట్ వీటి మీదే చేస్తున్నాం అంతే అంటాడు వర్మ. కానీ సార్ ఇవి మా సార్ వైఫ్ చేసిన డిజైన్స్ అంటాడు కౌటిల్య. ఓహో, ఈజ్ ఇట్? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే ప్రొఫెషన్ అన్నమాట. సూపర్, త్వరగా పేపర్స్ రెడీ చేసి ఫైనల్ చేయండి, నేను ఇప్పుడే అప్రూవ్ చేస్తున్నాను అని అంటాడు. దక్ష్ ఏదో చెప్పేలోపే కౌటిల్య తన దగ్గరికి వచ్చి, రే నువ్వు ఇంకేం చెప్పొద్దు, అసలే ఆ రాఘవ ఎప్పుడెప్పుడు దొరుకుతామా అని చూస్తున్నాడు. మనం ఇంకా మాట్లాడితే వర్మ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేలా ఉన్నాడు, ప్లీజ్ ఒప్పుకోరా అంటాడు కౌటిల్య. రే కానీ అవి తన డిజైన్స్ రా, ఈ విషయం తెలిస్తే అస్సలు ఒప్పుకోదు అంటాడు దక్ష్. నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకి మిస్ అయితే మనకే నష్టం అని చెప్పడంతో దక్షకి మరో దారి తోచదు. కౌటిల్య వెంటనే ప్రాజెక్ట్ పేపర్స్ రెడీ చేయించి ఇద్దరికి ఇస్తారు. దక్ష్ అండ్ వర్మ ఇద్దరు వాటి మీద సైన్స్ చేస్తారు. ఇదంతా గమనిస్తున్న రాఘవ్కు ఇది మింగుడు పడదు. అతని మొహం మొత్తం మాడిపోతుంది. ఛా, ఇప్పటిదాకా నేను చెప్పింది విన్నారు, కరెక్ట్గా ఈ ఎండీ వచ్చి మొత్తం స్పాయిల్ చేశాడు. వీడికి తోడు ఇప్పుడు వీడి పెళ్ళాం డిజైన్స్ ఓకే చేశాడు. ఛా అని తనలోనే తాను తిట్టుకుంటూ ఉంటాడు. మీటింగ్ అయిపోయాక వర్మ అండ్ మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు. దక్ష్ తన క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓకే అయిందని సంతోషపడాలా, లేక తన వల్లే ఓకే అయిందని జలస్ అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు దక్ష్. అయినా ఇప్పుడు వేదను ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయాలి కదా, డిజైన్స్ తను చేసినవే, కానీ తను ఒప్పుకుంటుందా అని అనుకుంటూ మొన్న జరిగిన గొడవ గుర్తు తెచ్చుకుంటాడు. అబ్బా, అనవసరంగా గొడవ పడ్డానా, ఇప్పుడు ఎలా? ఇప్పుడు దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేను. పోన్లే, తన డిజైన్స్ వల్ల ఒక కష్టం గట్టెక్కింది, ఏమో అనుకున్నా దీనిలో కూడా మ్యాటర్ ఉంది అని అనుకుంటూ రిలీఫ్ అవుతూ ఉంటాడు. ప్రాజెక్ట్ ఓకే అయినందుకు దక్ష్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ హ్యాపీనెస్తోనే మరో ప్రాజెక్ట్ కూడా రెడీ చేస్తూ మరొకసారి తప్పు జరగకుండా చూసుకుంటూ ఉంటాడు. కౌటిల్య దక్ష్ క్యాబిన్కి వస్తాడు. దక్ష్, చెప్పు కౌటిల్య, వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కదా, అవి ఒకసారి శాంపిల్స్ చెక్ చేస్తావా అన్నాడు. చూస్తాను, ఇక్కడ పెట్టు, నేను ఫైనల్ చేసి నీకు సెండ్ చేస్తాను అన్నాడు దక్ష్. ఓకే అలానే అని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి, ఇంతకు వదినకు ఏం చెప్పాలనుకుంటున్నావు? తను ఈ ప్రాజెక్ట్కి చాలా అవసరం, తనే ఆఫీస్కి కొన్ని డేస్ రావాల్సి వస్తుంది అన్నాడు కౌటిల్య. సరే అంత భయపెట్టుకు, నేనేదో ఒకటి చేస్తాలే. ఇంతకీ ఇవాళ వర్క్స్ ఇంకేం లేవు కదా అని అడిగాడు. ప్రస్తుతానికైతే ఏం లేవు, నువ్వు ఆ శాంపుల్స్ చూడు చాలు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కౌటిల్య. దక్ష్ ఓకే అని తన పనిలో పడిపోతాడు. డిజైన్స్ స్వాతి మాస్టర్ చేత వర్క్ చేస్తూ ఉంటుంది. వేద తన ఫైల్ వెతుకుతూ ఉంటుంది. వేదను చూసి స్వాతి, ఓయ్ ఏమైంది అన్నది స్వాతి. నా ఫైల్ కనిపించడం లేదు అన్నది వేద. స్వాతి అయోమయంగా, ఏ ఫైలు? అదే నా డిజైన్స్ ఉన్న ఫైలు. ఓ అదా, ఇక్కడే ఎక్కడైనా ఉందేమో చూడు అంటుంది స్వాతి. సరే నేను చూస్తాను, నువ్వు కూడా ఒకసారి చూడవా ప్లీజ్ అన్నది వేద. చూస్తాను అని తను కూడా వేదతో పాటు వెతుకుతుంది. కానీ ఫైల్ ఎక్కడా కనిపించదు. వేద తన ఫైల్ కనిపించకపోయేసరికి ఏడుపు మొహం పెట్టేస్తుంది. స్వాతి తనని చూసి, ఓయ్ పిల్ల, కూల్, దొరుకుతుంది, నువ్వు ఇప్పుడు ఏడవకు, అసలు ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకో, ఎక్కడన్నా పెట్టి వదిలేసావేమో అంటుంది స్వాతి. వేద కొంచెంసేపు ఆలోచించి, ఏమోనే నాకు అస్సలు గుర్తుకు రాలేదు. పోనీ మీ ఇంట్లో పెట్టావా అని అడిగింది స్వాతి. ఛాన్సే లేదు, ఎందుకంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఈ మధ్యలో వెళ్ళలేదే. ఇక్కడ లేదు, మీ అమ్మమ్మ దగ్గర లేదు, మీ అత్తారింట్లో పెట్టి మర్చిపోయి ఉంటావు అన్నది స్వాతి.
"హా, అవును కదా, ఈ విషయమే మర్చిపోయాను. ఆ రోజు డిజైన్స్ వేసి నా రూమ్లో పెట్టేశాను. హా, ఇంటికి వెళ్ళాక చూడు, దొరుకుతుందిలే" అన్నది స్వాతి. "హా, ఓకే, మిగతా పని చూద్దాందా" అని అంటూ మళ్ళీ తన పనిలో పడిపోతుంది వేద. దక్ష్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి త్వరగా వచ్చేస్తాడు. లోపలికి వస్తూనే, బాబోయ్, ఇప్పుడు దీనిని ఏమని ఒప్పించాలి, మనకి ఎక్కువ టైం కూడా లేదు అని అనుకుంటూ ఉంటే రామ్ అక్కడికి వచ్చి తను చుట్టేసి హాయ్ బాబాయ్ అని నవ్వుతూ విష్ చేస్తాడు. పార్వతి గారు కిచెన్లో నుండి బయటికి వచ్చి, ఏరా అప్పుడే వచ్చేసావు, పని అయిపోయిందా అని అడిగారు. హా అమ్మ, అయిపోయింది. సరే ఆగు, నీకోసం కాఫీ తెస్తాను అన్నది పార్వతి. దక్ష్ అటు ఇటు చూస్తూ, ఈ రాక్షసి ఇంట్లో లేదా ఏంటి, ఇల్లు సైలెంట్గా ఉంది అని మెల్లగా అంటాడు. ఆ మాట రామ్ విని, రాక్షసి ఎవరు బాబాయ్, అమ్మోనా అని పెద్దగా అంటాడు. దక్ష వెంటనే రామ్ నోరు మూసేసి, ఒరే ఒరే గట్టిగా అరవకురా, అది విన్నదంటే చంపేస్తుంది. రామ్ దక్ష చేయి తీసేసి, వినటానికి అమ్ము ఇంట్లో లేదులే అని అంటాడు. దక్ష కొంచెం ఊపిరి పీల్చుకుని, అమ్మయ్య ఇంకా రాలేదా అని అనుకుంటూ ఉండగా పార్వతి గారు కాఫీ తీసుకొని వస్తారు. దక్ష దానిని అందుకుంటూ అమ్మా అని పిలుస్తాడు. చెప్పరా వేద, డిజైన్సు అని ఏదో చెప్పేలోపే పార్వతి గారు కలగజేసుకుని, రే 2 రోజుల నుండి నీతో మాట్లాడదామంటే కుదరటం లేదు, ఎప్పటికో అర్ధరాత్రి వస్తున్నావు, పొద్దున్నే వెళ్ళిపోతున్నావు, ఇలా అయితే ఎలారా అన్నారు. చెప్పాను కదమ్మా ప్రాజెక్ట్ అని, ఇవాళ అది ఓకే అయింది తెలుసా. పార్వతి సంతోషంగా, నీ కష్టం ఊరికే పోదులే నాన్న అన్నారు. థ్యాంక్స్ అమ్మా. నాన్న, దక్ష్ ఆ రోజు నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అని అడిగింది పార్వతి. దక్ష్ అర్థం కానట్టు మొహం పెడతాడు. అదేరా, ఆ రోజు కాఫీ ఒలికిందని వేదన తిట్టావు కదా. మరి ఏం చేయనమ్మా, అవి ప్రాజెక్ట్ ఫైల్స్, నైట్ అంతా మేలుకొని కూర్చొని మరీ రెడీ చేశాను. నీ ముద్దుల కోడలు మరీ వాటి మీద కాఫీ పోసింది తెలుసా అన్నాడు. అయ్యో, ఆ రోజు కాఫీ ఒలికింది వేద వల్ల కాదురా, రామ్ వల్ల అంటారు పార్వతి. దక్ష్ వాట్? అవునరా, అసలేం జరిగిందంటే అని ఆ రోజు జరిగింది మొత్తం చెప్తారు. అయ్యో, అనవసరంగా తనను తిట్టానే అనుకున్నాడు దక్ష్. అవును, పాపం ఎంత బాధపడిందో తెలుసా అన్నారు పార్వతి. ఇప్పుడు అనుకొని ఏం లాభంలే, అయినా ఆ రోజు నా సిచ్యువేషన్ అలాంటిది, ఎవరిని అనుకొని ఏం లాభం అని మనసులో అనుకుంటూ ఉంటాడు దక్ష్. అవును, ఇంకా మేడం గారు ఇంటికి రాలేదే అని అడుగుతాడు. లేదురా, పనుందేమో అని అంటూ ఉండగా వేద అప్పుడే ఇంట్లోకి వస్తుంది. ఎదురుగా దక్షిణ్ చూసి, ఈయన గారేంటి ఇవాళ ఇలా త్వరగా వచ్చేసారే అని అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.